ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి పరిపాలనలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారో ఆ మార్పులకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 2 సార్లు ఆమోద ముద్ర వేశారు. ఆమోద ముద్ర వేయడమే కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కానీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఒక రోల్ మోడల్ అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. నిన్న ఎక్కడో చూసాం, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రండి, మీ 11 మంది మీ పరిపాలన ఏంటో మా పరిపాలన ఏంటో తేల్చుకుందాం, సిద్ధం అని చెప్పని ఎగిరారు కదా, సిద్ధంగా ఉన్నామని అంటున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారికి నోరెలా వచ్చింది అని చెప్పని అడుగుతా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నువ్వు అంతకన్నా ముందే ముఖ్యమంత్రివి, నీ ప్రభుత్వ హయాంలో నువ్వు పరిపాలించినటువంటి టైంలో ఏ రోజైనా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి, పేదరికం గురించి, మహిళల గురించి, రైతుల గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని, వారికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు కావాలో, విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ అని, ఒక్క ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారానే ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది పేద విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా చదువుకున్నటువంటి పరిస్థితి. అందరికీ వైద్యం అందాలని చెప్పిన ఆరోగ్యశ్రీని సృష్టించారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో ఈరోజు కూడా రైతులందరికీ కూడా ఉచిత విద్యుత్ అందిస్తున్నాము అని అంటే అది రాజశేఖర రెడ్డి గారి సంకల్ప బలం, రైతుల పట్ల ఆయనకున్నటువంటి కన్సర్న్ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఒక రోల్ మోడల్ చూసి నేర్చుకోవాలి. ఆరోగ్యశ్రీ ఎట్లాగా, ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లాగా, జల యజ్ఞం ఎట్లాగా, పేదరికాన్ని పోగొట్టడం ఎట్లాగా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి వ్యక్తి నువ్వు. ఈ రాష్ట్రంలో పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీని రద్దు చేయడం, అమ్మఒడి పేరు మార్చడం, రైతు భరోసా కేంద్రాలని సమూలంగా మార్పు చేయడం, ఇది మీ యొక్క చరిత్ర. మీ 30 సంవత్సరాల చరిత్ర కాపీ కొట్టడము, ఇతర ప్రభుత్వాల దగ్గర నుంచి కాపీ కొట్టి మేనిఫెస్టోలు తీసుకొచ్చి ఏనాడైనా సరే మీకు స్వతంత్రంగా ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్ర రైతాంగం పట్ల, ఈ రాష్ట్ర మహిళల పట్ల ఏ రోజైనా కన్సర్న్ ఉందా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఈరోజు ఆ మహనీయుడి చనిపోయిన రోజు, ఆయన వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి మేమందరం కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద, రెడ్ బుక్ రాజ్యాంగం మీద, పోలీసుల అకృత్యాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమిస్తాము అని చెప్పాను. ఏం జరిగిందండి? నిన్న పత్రికా స్వేచ్ఛకి దాడి జరిగింది. పత్రికల మీద పోలీసులు దాడి చేస్తూ ఉన్నారు, కేసులు నమోదు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్న కళల్ని ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా, ఈ రాష్ట్రంలో విద్యార్థులందరూ చదువుకునే విధంగా, ఈ రాష్ట్రంలో రైతులు మహిళలు అందరూ బాగుండే విధంగా అడుగులు వేస్తాము అని చెప్పని ఈ సందర్భంగా ఆయన సిద్ధాంతాలకి మేమందరం కూడా పునరంకితం అవుతాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా పెద్దలు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి ఎన్టీఆర్ జిల్లాలో ఘనంగా ప్రతి గ్రామంలో కానివ్వండి, ప్రతి డివిజన్లో కానివ్వండి, ప్రతి మండలంలో ఘనంగా రాజశేఖర రెడ్డి గారికి సేవా కార్యక్రమాలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోని కంట్రోల్ రూమ్ దగ్గర రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, జోగి రమేష్ గారు, పెద్దలు మల్లాది విష్ణు గారు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, పెద్దలు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా పోతుని మహేష్ గారు, ఆసిఫ్ గారు, మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, నగర ముఖ్య నాయకులందరూ ప్రతి ఒక్కరి గారు, కార్పొరేట్స్ అందరి గారు పాల్గొని ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ఈరోజు సంక్షేమం అంటే ఈ రాష్ట్రంలో ప్రజానికానికి తీసుకొచ్చిన గొప్ప నాయకులు ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, 108 కానివ్వండి,
అనేక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మేము ఘనంగా గొప్పగా మేము ధైర్యంగా చెప్పుకుంటాం. మా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అంటే దేశంలోనే ఆరోగ్యశ్రీ ఈ విధంగా చేయొచ్చు, 108 అంబులెన్స్లు ఈ విధంగా పెట్టచ్చు. మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ఒక ఐకాన్గా తీసుకుని, ఆయన పరిపాలన ఒక ఐకాన్గా తీసుకుని, మా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఒక పరిపాలన మేము చేస్తున్నాం అని చెప్పుకునే విధంగా అందరూ ప్రతి ఒక్కరి గారు గుర్తుండిపోయే విధంగా రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశారు. మళ్ళీ ఆయన తర్వాత ఆ విధంగా పరిపాలన చేస్తున్న నాయకులు ఎవరు ఉన్నారంటే అది మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఆ కుటుంబానికే సంక్షేమ కార్యక్రమాలు అందించిన గొప్ప ఘనత ఎవరికైనా దక్కుతుందంటే కేవలం ఆ కుటుంబానికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే దక్కుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన పేరు ఏదో నిన్నే చెప్తున్నారు, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టారు, 30 సంవత్సరాలు అయిందని చెప్పని. ఈ 30 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే ఒక్క పథకం అన్న గుర్తు వస్తుందా? ఒక్క సంక్షేమ కార్యక్రమం అన్న గుర్తు వస్తుందా? లేకపోతే ఒక మంచి కార్యక్రమం, ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారని చెప్పనేది గుర్తు వస్తుందా? కేవలం స్వర్గీయ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారని ఒక్క తప్పితే చంద్రబాబు ఇది పలానా చేశారని చెప్పని ఏ ఒక్కటి గారు లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి కానివ్వండి, ఈరోజు అనేక కార్యక్రమాలు తల్లి అమ్మ ఒడి కానివ్వండి, అదేవిధంగా చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు ఒక ఆశయాల్ని, వాళ్ళ ఒక ఆదర్శాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం గారు ముందుకు తీసుకెళ్తామని చెప్పని మరొకసారి రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఘనంగా కూడా వారికి నివాళులు అర్పించడానికి ఈరోజు రావడం జరిగింది. మా దేవినేని అవినాష్ గారు, మల్లాది విష్ణు గారు, జోగి రమేష్ గారు, రాయన భాగ్యలక్ష్మి గారు, అవుతు శైలజారెడ్డి గారు, ఇతర పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజల గుండెలో చిరస్థాయిగా ముద్ర వేసుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే పాదయాత్ర రూపంలో మొట్టమొదటిగా పాదయాత్ర అనేది ప్రారంభించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే విధంగా, అదేవిధంగా ఏదైతే పాదయాత్రలో తెలుసుకున్న సమస్యల్ని పరిష్కరించిన వ్యక్తిగా కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం మనందరికీ కూడా. దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక వైద్యం అందక ఎంతోమంది చనిపోతుంటే ఒక డాక్టర్గా ఆయన పాదయాత్రలో చూసిన కష్టాలను చూసి ఆరోగ్యశ్రేణి పెట్టి పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం అందించిన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పిల్లల చదువులకి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పని ఈరోజు ఎవరైనా సరే మన పిల్లలు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారంటే చెప్పుకోవడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు తప్ప ఆయన విద్యార్థులకు చేసింది ఏమీ లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకునే విధంగా, ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం వాటిని భరాయించే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి పేద ప్రజలందరికీ కూడా విద్యా ప్రదాతగా ఈరోజు ముద్రపడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన చేసిన 5 సంవత్సరాల పరిపాలన ఎప్పుడు కూడా అది సువర్ణ పరిపాలన. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది మద్యం పెంపకం ఎలా చేయాలి, రౌడీజం, రెడ్ బాగ్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలని చెప్పని దుర్మార్గ పరిపాలన తప్ప ప్రజలకి పనికొచ్చే ఒక్క పని కూడా చేసిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం లేదు. నేను ఒక్కటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తుంటారు రాజశేఖర రెడ్డి గారు మా మిత్రుడు, మా సమకాలికుడు అనేది. ఎప్పుడైనా కానీ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు ఎప్పుడైనా సరే అమలు చేయాలని కానీ వాటిని ముందుకు నడపాలని కానీ ఎప్పుడైనా మీరు ప్రయత్నం చేశారా? కేవలం లిక్కర్ అమ్మకాలు, రెడ్ బుక్ రాజ్యాంగం, ఇచ్చిన హామీలు తొంగలో తొక్కడం అదే కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఏదేమైనా కానీ పేద ప్రజలకి మంచి జరగాలన్నా, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో వారి వారసుడైన జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతారని చెప్పి తెలియపరచుకుంటే ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరచు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ దగ్గర ఘనంగా నివాళులర్పించేటువంటి కార్యక్రమంలో మరి జిల్లా నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే తెల్లని బట్టలతో, ముఖం మీద చెరగని చిరునవ్వుతో, పాలనలో
శత్రువుకైనా సరే వరాలు జల్లు కురిపించేటువంటి గొప్ప వ్యక్తిగా, మహనీయునిగా ఈ రాష్ట్రంలోనే కాదు మరి దేశంలోనే గొప్ప పేరున్నటువంటి పాలకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజున ప్రతి కుటుంబంలో కూడా రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ధి పొందామని ప్రతి ఒక్కరు కూడా మననం చేసుకుంటా వారు చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద సామాన్య వర్గాలు ఉన్నత చదువులు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కానీ, పేద సామాన్య వర్గాలు కార్పొరేట్ వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ కానీ, రైతాంగానికి ఉచిత కరెంటు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో తాగునీరు సాగునీరు అందించడానికి అనేక బహుళార్థ సాధక ప్రాజెక్టులు కానీ, పోలవరం లాంటి సంజీవని లాంటి ప్రాజెక్టును కానీ, అదేవిధంగా యాక్సిడెంట్ సమయాల్లో ప్రాణాలు కాపాడడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ప్రాంతాల్లో కానీ 108, 104 సేవలకి శ్రీకారం చుట్టడంలో కానీ, అదేవిధంగా భవిష్యత్తులో గ్రామాల చుట్టూనే కాకుండా పట్టణాల్లో కూడా అభివృద్ధి విస్తృతంగా జరుగుతుందని వారు విశ్వసించి మరి గ్రేటర్ హైదరాబాద్, అదేవిధంగా గ్రేటర్ విశాఖ, కృష్ణా గుంటూరు, గ్రేటర్ వరంగల్ ఇలాగ అనేక గ్రేటర్ పరిధిని పెంచుతూ అభివృద్ధిని విస్తృతపరిచినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయనతో చాలామంది ఈ రోజున పోటీ పడి మాట్లాడుతూ ఉన్నారు. ఆయనతో దేంట్లో పోటీ? మీరు పాలనలో పోటీనా, సంక్షేమంలో పోటీనా, అభివృద్ధి చేయడంలో పోటీనా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో పోటీనా? దేనికో సమాధానం చెప్పాలి, దేనికో సమాధానం చెప్పాలి. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని, వారి సిద్ధాంతాలని పుణికిపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. తండ్రి బాటలోనే తనయుడు కూడా నడిచి అనేక కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్ గారు కూడా. మరి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూశారు. ఈ రోజున అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రాష్ట్రంలో పోర్టులు నిర్మించిన, సచివాలయాలు నిర్మించిన, పాలనా వ్యవస్థని వికేంద్రీకరించి ప్రజల దగ్గరికి తీసుకొచ్చిన, మెడికల్ కాలేజీలు కట్టిన అనేక అంశాలని ఆయన ఆచరణలో చేసి చూపినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ గారు కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తా.